ఓం గం నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. తిరుప్పానాల్వార్. ఆల్వారులు అనేవారు పాశురాలు అనే పేరుతో అర్చావతారాలను కీర్తించిన వారు. వారిలో తిరుప్పాన్ ఆల్వారు ఒకడు. కావేరి నదీ తీరములో కూర్చొని తన్మయత్వంతో శ్రీరంగనాథుణ్ణి కీర్తించే సామాన్య భక్తుడు ఇతడు. ఆలయ కైంకర్యాలలో తోయ కైంకర్యము, నీళ్లు తెచ్చే సేవ ఒకటి. స్వామి అభిషేకానికి కొండల నుండి జాలువారే జలపాత జలాల్లో లేదా నదులలో, నిర్దిష్ట స్థలములో పారే జలాలలో కుంభాలతో ఆలయ అర్చకులు తీసుకొని పోవడం సంప్రదాయం. ఒకసారి శ్రీ రంగనాథ స్వామి ఆలయ అర్చకుడు లోకసారంగుడు అభిషేక జలం కోసం వచ్చాడు. తేరిపారా చూచాడు. ఆ నది తీరంలో గానం చేస్తూ తన్ను మరచిన తిరుప్పాన్ను చూచాడు. సంప్రదాయ ప్రకారం పవిత్ర జలం తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో లోకసారంగుడు తిరుప్పానాల్వారును గద్దించాడు. భావ్యస్మృతి లేని పానార్కు ఆ గద్దింపు కూతలు వినబడలేదు. తాను కేక వేసినా వినని పానార్పై కోపం వచ్చింది. అహంకారం మానవత్వాన్ని మరచేటట్లు చేసింది. ఒక రాయి తీసుకొని అతనిపై లోకసారంగుడు విసిరాడు. ఆ తర్వాత అభిషేక జలం తీసుకొని లోకసారంగుడు ఆలయానికి కదిలాడు. గర్భాలయం ప్రవేశించిన లోకసారంగుడు స్వామి విగ్రహాన్ని చూచి గతుక్కుమన్నాడు. స్వామి మొగాన నెత్తురు కారడం చూచి స్వామి సేవలో ఏదో అపచారం జరిగిందని వనకసాగాడు. స్వామి క్షమించు, నేను పాపిని అని దీనాతి దీనంగా మొరపెడుతూ నేల వాలిపోయాడు. రంగనాథుడు లోకసారంగా ముని కలలో కనబడి, లోకసారంగా నీవు ఆత్మీయుడివి, అంతేకాదు తిరుప్పాన్ నాకు అత్యంత ఆత్మీయుడు. నీది అర్చన కైంకర్యం, అతనిది గాన కైంకర్యం. అతడు సామాన్యుడు కాడు. నీవు రాళ్లతో కొట్టిన దెబ్బలు నా శరీరానికి తగిలాయి. నా భక్తుణ్ణి నీవే ఆలయానికి తీసుకురా అన్నాడు. సారంగముని పటారున లేచాడు. తన తప్పిదం ఏదో తెలుసుకున్నాడు. స్వామి కోరిక ఆంతర్యం అర్థం చేసుకున్నాడు. కావేరి తీరానికి కదిలాడు. తిరుప్పానాల్వారుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తన తప్పిదాన్ని క్షమించమన్నాడు. రంగనాథుల ఆన సవినయంగా చెప్పాడు. తిరుప్పానార్ ఆశ్చర్యపడ్డాడు. స్వామి, మీరు నాకు సాష్టాంగ నమస్కారం చేయడం సరికాదు. నేను ఆలయ ప్రవేశ అర్హత లేనివాణ్ణి. నేను నా పాదాలతో ఆలయంలో అడుగుపెట్టి మరణం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. మీరు నడచి రావడానికి ఇష్టపడకపోతే నా భుజాలపై ఎక్కిరండి, రాక తప్పదు. ఇది రంగేశుని ఆన అన్నాడు. పానారు అంగీకరించాడు. సారంగముని భుజాలపై ఎక్కాడు. ఈ దృశ్యాన్ని చూచి శ్రీరంగవాసులు దిగ్భ్రాంతులయ్యారు. ఇద్దరు ఆలయంలోకి అడుగుపెట్టారు. పానార్ రంగనాథుని పాదాది కేశ పర్యంతం దర్శిస్తూ పాశురాలు పాడాడు. స్వామి అందరూ చూస్తుండగా పానార్ను తనలో లీనం చేసుకున్నాడు. ఆత్మగానం ఆత్మానందాన్ని మాత్రం ప్రసాదించదు. భక్తుడు అలౌకికమైన ఆనందాన్ని భగవత్కృపతో అనుభవిస్తాడనడం సత్యం. తిరుప్పానాల్వారు. జై శ్రీమన్నారాయణ.